వాటర్ వస్తుందా? 98.8 వస్తుంది. 98 స్టెప్ ఎంత వస్తుంది? 99 దాకా 98.8 వస్తుంది. 98 ఇంత చేసావు రెండు దాకా వస్తుంది. క్యాటెస్ నా ఉందా? అలాగేసి నేను ఒకసారి ఏ గంట ఉంది? రెగ్యులర్ గా సార్ పాస్ అయ్యా సెల్ బ్యాచ్ కి వచ్చిందంటారు. పాస్ చేసి మనకి ఇప్పుడు రాలేదు. ఇది మొదలు పాస్ అవుతుంది. పాస్ అవుతుంది. అమ్మా ఏం చేస్తున్నా? ఎంసీ చేస్తాను సార్. ఎస్టీకేషన్ ఏమైంది? అయిపోయింది సార్ ఆల్రెడీ. ఇప్పుడు ఏమైంది డిస్పాచ్ కూడా ఇవ్వండి. డిస్కస్ చేసామా? నేను ఫోన్ చేసారేనా? లేదు లేదు ఓకే. ఏమైంది బాగోలేదా? సార్ గుడ్ మార్నింగ్ సార్. మనం ఇక్కడ బాగోలేదు సార్. ఏమైంది? ఇంట్లో ఫోన్ అని చెప్పేసి ఉదయం ఫోన్ చెప్పాను. ఇప్పుడు ఏం చేసి నేను లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ ఇప్పుడు చేశారు. ఓకే కొంచెం హాస్పిటల్లో జాయిన్ చేశారు. రమ్మని చెప్పేసి సీరియస్ ఉన్నారు. సార్ నువ్వు ఓకే లాంగ్వేజ్ చేయలేదు. ఇలా ఫోన్ చేయమని ఒక 5 గంటలు వచ్చారు. ఉంటాను. ఓకే సార్. ఓకే సార్ నమస్తే అమ్మా కూర్చో. ఏ టీసీ? మార్నింగ్ రంగారావు పేషెంట్ జాయిన్ చేసింది కదా సార్. ఓకే ఎర్లీ మార్నింగ్ జాయిన్ ఎర్లీ చేశారు. మార్నింగ్. ఓకే ఎప్పుడు న్యూస్ బాగాలేదు అతనికి? మార్నింగే సార్. న్యూస్ మార్నింగ్ 3 డేస్ కిందట ఆయనకి కొంచెం బీపీ షుగర్ అని చెప్పేసి మీ దగ్గరకు వచ్చి మెడిసిన్ తీసుకున్నట్టు కదా. ఆల్రెడీ మార్నింగ్ చెక్ చేశాను. నేను వచ్చాక రాగానే చూశాను. రిపోర్ట్స్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి. మనం ప్రీవియస్గా రాసిన రిపోర్ట్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ ఏమైనా ఉన్నాయి? ఉన్నాయి సార్. ఒకసారి ఒకసారి రిపోర్ట్స్ ఉంటాయి సార్. ఆల్రెడీ చేయించమంటారు సార్. టెస్ట్లో చేయించమంటారు. ట్యాబ్లెట్స్ మొన్న కూడా సేమ్ ప్రాబ్లం ఇద్దరికి వచ్చింది. అవునా సార్? ఇద్దరిలో ఒక అతను బాగానే ఉన్నాడు, నిన్నే వచ్చాడు. ఒక అతనికి మాత్రం ప్రాబ్లం అలాగే ఉందన్నమాట. కొద్ది సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినట్టు. ఏ కారణం సార్? సేమ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ట్యాబ్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్. అతను వేరే ట్యాబ్లెట్ వాడాడు. ఇతను ఎవరైతే రిజల్వ్ అవ్వలేదు అతను ఒకే ట్యాబ్లెట్స్ వాడారు అన్నమాట. ఇద్దరు ఒక టాబ్లెట్ వాడారు. దానిలో ప్రాబ్లం అంటారా? మేబీ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అయితే అయి ఉండొచ్చు. అందువల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. ప్రాబ్లం సార్. మ్యాక్సిమం చూద్దాం ఒకసారి వేరే టెస్ట్లు కూడా. ఏమన్నారండి డాక్టర్ గారు? చూసారా టెస్ట్లు బాగానే ఉన్నాయి కానీ కొంచెం ఈ ట్యాబ్లెట్లు వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని చెప్పేసి ఆయన అన్నారు. ట్యాబ్లెట్ల ప్రాబ్లం అని చెప్పేసి మాట్లాడుతాను. మరి మొన్నటి నుంచి ఏం వాడుతున్నాం కదా? వాడుతాను కానీ మ్యాథమెటిక్స్ ప్రాబ్లం ఏంటని చెప్పేసి ఆయన మాట్లాడుతాను. నేను కూడా ఇదే సేమ్ ఇష్యూ వచ్చింది. అందుకని ఈ ట్యాబ్లెట్ మేము తయారు చేసినాం. అవునా? ట్యాబ్లెట్స్ అనేవి నా దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాను ముందు. కాకపోతే కంప్లైంట్స్ మోడ్ కాగానే నాన్ కంప్లైంట్స్ మోడ్లో రిపోర్ట్ రిలీజ్ చేస్తాను. ఇది మార్కెట్కి ఇష్యూ అయిపోయి ట్యాబ్లెట్ ఫామ్ అయ్యి మనం కొంటున్నాం దీన్ని. కొనడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా మందికి వస్తాయి. అయితే ఇంతవరకు కూడా మనకి తెలియదు. ఇప్పుడు మన ఫ్యామిలీలో ఇది వచ్చింది కాబట్టి మనకు తెలిసింది. ఇక్కడ నుంచి కూడా నేను కమిట్మెంట్ తీసుకుంటాను. ఏ రిపోర్ట్ రిలీజ్ చేసినా సరే కంప్లైంట్స్ మోడ్లో రిలీజ్ చేస్తాను.
అదేవిధంగా నా తోటి ఎవరైతే ఉద్యోగులు ఉంటారో వాళ్ళని కూడా కంప్లైంట్స్ మోడ్లోనే రిలీజ్ చేయమని చెప్తాను. ఎందుకంటే ఈ ప్రాబ్లం మనకు వచ్చింది కాబట్టి నాకు తెలిసింది, వాళ్ళు ఇంకా ఫేస్ చేయలేదు, చేస్తే ఆటోమేటిక్గా నాకు కూడా తెలుస్తుంది. కాబట్టి అందరూ కూడా ఇదే విషయాన్ని చెప్తాను. Our aim is zero defects. Quality is not an act, it's a habit. Trust quality to save you. Quality has no quality. క్వాలిటీ మన అందరి బాధ్యత. Happy World Quality Day. Thank you for watching.